దోస్తులు ఈరోజు కొత్త ముచ్చట ఏంటంటే తెలుగు రాని కోడలు నా కోడలికి తెలుగు రాదనమాట. అది దాని మాటలతో ఎలా ఉంటుందో ఎటుంటుందో మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలు అయితే మంచిగా ఉంటాయి. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ స్టార్ట్ ద వీడియో. దీని పేరు నాకు రాదా, నా తెలుగు దానికి అర్థం కాదా, నేనేం చేయను. మంచి తెలుగింటి అమ్మాయిని నేను కోడలుగా తెచ్చుకున్నాను. ఎన్నో కలలు కంటే ఈడు పోయి ఓ తెలుగు రంధాన్ని పట్టుకొచ్చిండు. ఏం చేయాలి, అది నేను పిలిచినా దానికి అర్థమే కాదు. ఏం చేయాలో ఏమో నాకు చీరలు వచ్చినాయి. మైతులే ఓ మైతులు, మైతులు ఏడునవే ఓ మైతులు. ఇంకా చూడు, ఆంటీ అనకి అంటే ఆంటీ అంటావు. ఆంటీ ఏందే, నేను అత్తను పెట్టుకొని ఆంటీ అంటావు. నీకు ఎన్నిసార్లు చెప్పినా వాటి తీసు పోటీ తీసు పాలు వింటా, నువ్వు చెమ్ము తీసుకురాపో ఇంట్లో. వాటి దిసులు పాడుగా నీ వాటి తీస్తుంది నాకు వచ్చేసారా. ఏంటి నువ్వు పిత్తితే నేనేం చేయాలి ఆంటీ చెప్పు, నువ్వు పిత్తుకో నేనేం చేస్తా మరి. నష్టపు మొహందానా, నీ దరిద్ర మొహందానా, ఎక్కడి నుంచి దాపరించినవే నా ఇంటికి. నేను పిత్తేదేందే, ఓడనింటే నలుగురింటే నన్ను నవ్వుటట్టు నా ఇజ్జత్ పోయేటట్టుంది. పిత్తుడు కాదే నీ తెలుగు పాడుగాను. ఆ ఇంట్లో చెమ్ముంది, పాలు పిండుతనే, పాలు పిండుతా. పిత్తుడు కాదు, నీ పిత్తుడు కలగబెట్టిపోను జరప. నీకు చెప్పిన దానికంటే నేను తెచ్చుకున్నదే నిమ్మలం ఉన్నదే. నీకు తోడు వచ్చింది శర నాకు. దాని మాటలు పట్టుకొని నువ్వు పిత్తుతున్నావు బొత్తుతుందంటావు. నలుగుట్లో నవ్వుకుంటారే. అది పాలు వింత చెమ్ము తెప్పు అంటే నువ్వు పిత్తుతావు అని అంటుంది. దానికి రాక నువ్వు వచ్చింది దానికి మధ్యలో జ్వరవాడి నువ్వేదో మాట్లాడతావు. తేరిది మాకుదానా. అదేంటి నువ్వే కదా పిత్తుతా అంటున్నావు. మళ్ళా నన్ను అంటావేంటి, నువ్వే కదా పిత్తుతాతే అన్నావు. అందుకే నేనేం తేవాలో చెప్పు, నువ్వేం పిత్తుతావు. పాలు పోయిరే అమ్మ, పొద్దు పోయింది, పాలు పోయిరి. ఏం చేస్తురే, పిన్నరా పాలు. మా ముసలోడు అస్సలు పొందనిస్తలేడు. షాయి పోయి ఇంత పొద్దెక్కింది, షాయి పోయి అని పొందనిస్తలేడే. ఒకటే ఒరుగుతుండు. పాలు పోయిరే అమ్మ జరాదబ్బునా. ఏంటి మిల్కా, మా అత్త ఇంకా పిత్తలేదు. పిత్తంది ఎట్టకొస్తారు మీకు మిల్కు ఆంటీ.